ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన యొక్క వాక్య భాగంలో ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, వార్న్ చేస్తూ ఉన్నాడు. దేనికి అని అంటే, మనం చేసే ఒక ప్రతి ఒక్క పనికి లెక్క అప్పచెప్పాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సృష్టిలో ప్రతిదీ ఆయన దృష్టిలో ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితంలో మనుషులకు కనబడే విధముగా, లేదంటే మనుషులను మెప్పించే విధముగా మనం చేసే ఒక ప్రతి పని కూడా, మనం చేసే ఒక ప్రతి ఒక్క క్రియ కూడా మనుషులు మెచ్చుకోవచ్చు. మనుషులు కరెక్టే ఇది అని చెప్పొచ్చు. కానీ సమస్తము కూడా మరుగు లేక తేటగా స్పష్టంగా దేవుడు చూస్తా ఉన్నాడు. మన దేవుడు హృదయాంతరంగములను పరిశోధిస్తున్న దేవుడు. అయితే ప్రతి ఒక్క మనిషి తమ యొక్క జీవితములో తమకు కలిగినటువంటి జీవితాన్ని గురించి, తాము చేసే క్రియలను గురించి ఒకానొక సమయంలో దేవుని సింహాసనం ఎదుట లెక్క అప్పచెప్పాలి అని ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎలా పడితే అలా ఉండొచ్చు. దేవుడు చూస్తాడా అండి? దేవుడు వింటాడా? దేవుడు గ్రహించగలుగుతాడా? దేవుడు పరిశీలించగలుగుతాడా? పరిశోధించగలుగుతాడా అని చాలా మంది కూడా దేవునికి అవిధేయత కలిగి, దేవుణ్ణి ధిక్కరించినట్లుగా, దేవుణ్ణి తృణీకరించి ఏది పడితే అలా, ఎలా పడితే అలా తమ యొక్క జీవితములను ముందుకు కొనసాగించుకుంటా ఉంటున్నారు. అయితే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు అంటా ఉన్నాడు, నా కనులకు మరుగైనది ఏదీ లేదు. మీరు చేసే ఒక ప్రతి ఒక్క క్రియకు, అది మంచైనా చెడైనా, మేలైనా కీడైనా సరే, నా యొక్క సింహాసనం ఎదుట మీరు లెక్క అప్పచెప్పాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తా ఉంది ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా. అయితే ఈ యొక్క షార్ట్ వీడియోలో ఎంతమంది అయితే వీక్షిస్తా ఉన్నారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందండి. అయితే దేవుని కన్నులు ఎలాంటి కన్నులంటే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. దాని అర్థమేంటో తెలుసా అండి? ఆయన కంటికి మరుగైనదంటూ ఏదీ లేదు. అంత స్పష్టతను రహస్య స్థలములలో నువ్వు ఏది చేసినా సరే ఆయన దృష్టికి స్పష్టంగా కనబడుతుంది. మనందరం ఒకానొక సమయంలో లెక్క అప్పచెప్పాలి. సర్వోన్నతుడైనటువంటి దేవునికి మనము ఒకానొక దినమున లెక్క అప్పచెప్పాలని దైవికమైనటువంటి భయము కలిగి ముందుకు మన జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.